దేవుడు పిచ్చి పని పొరపాటును కూడా చెయ్యడు. ఒకవేళ దేవుని పనులు పిచ్చి పనులాగా నీకు అనిపిస్తే, దేవుల్లో ఏ కోశానన్నా పిచ్చి ఉంది అని నీకు అనిపిస్తే, వెర్రి ఉంది అని నీకు అనిపిస్తే, దేవుళ్ళో ఉన్న ఆ పిచ్చి, ఆ వెర్రి కూడా మనుషులందరి జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు. ఎంత మాట మాట్లాడాడో పౌలు మహనీయుడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు. దేవుని పనులు కొన్నిసార్లు నీకు అర్థమవుతాయి, కొన్నిసార్లు నీకు అర్థం కావు. అర్థం కానప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తావు, ప్రశ్నిస్తావు. దేవా ఎందుకిలా? నేనేం తప్పు చేశాను? నేనేం ద్రోహం చేశాను? నేనేం అన్యాయం చేశాను? నేనేం అపకారం చేశాను? నా బ్రతుకే ఎందుకిలా? నా జీవితమే ఎందుకిలా అని ధర్మ సందేహంతో దేవుణ్ణి పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, మొట్టమొదట మనం ప్రేమించి మనం సేవిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాడు. రెండవది, పిచ్చి పనులు పొరపాటును కూడా చెయ్యడు. మూడవది, ఒకవేళ దేవుడు చేసిన పనులు నీకు వెర్రి పనులాగా అనిపిస్తే, ఆ వెర్రి పనుల్లో కూడా నీ జ్ఞానమునకు అందనంత గొప్ప జ్ఞానము ఉంటుంది.